హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే అండి. ఈరోజు సండే స్పెషల్ వచ్చి బోటీ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బోటీతో ఎన్నో ఐటమ్స్ చేసుకుంటూ ఉంటామండి. ఇది మటన్ బిర్యానీలా ఉంటుందండి. మటన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీ. చూడండి, నేను చేశాను, ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇంట్లో ఒకసారి నేను చేసుకుని చూశానండి, చాలా టేస్ట్గా వచ్చింది. దాంతో నేను మళ్ళీ 1 కేజీ రైస్ తెప్పించి ఇంట్లో అందరికీ చేసి పెట్టానండి. చాలా బాగుంది అన్నారు. బోటీ అంటే లేడీస్ చాలా మంది మనం ఇష్టపడతామండి. అందరికీ అందరికీ అందరూ ఇష్టపడకపోయినా చాలా మంది లేడీస్ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకైతే బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, నేను చేశాను ఇది. మీరు చేసుకొని చూడండి, ఎలా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మనం మటన్ బిర్యానీ కంటే టేస్ట్గా ఉందండి. నేను చేశాను అది. ముందుగా నేను బోటీ చేసి చూపిస్తాను చూడండి. ఇది బోటీ నేను వేడి నీళ్ళు పెట్టుకుని బాగా మరిగిన నీళ్ళలో మనం అది వేసుకోవాలండి. కొంచెం బాగా ఉడకనివ్వాలండి అది. దాంట్లో డస్ట్ అది బాగా ఎక్కువగా ఉంటుంది కదండి. బాగా క్లీన్గా చాలా నీట్గా కడుక్కోవాలండి. చాలా చాలా నాకైతే 3 అవర్స్ పట్టిందండి బోటీ చేయడానికి. బోటీ ప్రిపేర్ అంతా కడిగి శుభ్రం నీట్గా చేసుకోవడానికి 3 అవర్స్ పట్టింది నాకు. చూడండి, అది మనం బాగా ఉడకనివ్వాలండి. వేడి నీళ్ళు అలాగా కాసేపు ఉంచితే ఒక 10 మినిట్స్ అలాగా నేను బాగా ఉడకబెట్టాను. అలాగా వేడి నీళ్ళు తీసి మనం చేసేస్తూ ఉండాలి. లేకపోతే అది బిగుసిపోయి రాదండి ఇంకా. అది కొన్ని మధ్య లోపల డస్ట్ చాలా ఉంటుంది. నేను చీపురు పుల్ల తీసుకుని అలా వెనక్కి లాగితే మనకి లోపల ఉన్నదంతా బయటకు వస్తుంది. చూడండి ఎలా వస్తుందో బయటికి, మీరే చూస్తారు. బయట తంతుంది అలాగా. ఏంటంటే చాలా మగవాళ్ళు ఎక్కువ ఇష్టపడరండి, లేడీస్ కానీ చాలా ఇష్టం అండి. నేను 1 మంత్కి ఒకసారి తెప్పించుకుంటుంటానండి బోటి. ఏదో ఒకటి వేసుకొని గల్బోటి గోంగూర చాలా ఫైన్గా ఉంటుందండి. అలాగే బెండకాయ వేసి చూసారి అంత డస్ట్ వస్తుందో వెనకాల. అదిగోండి, నాకు చూడండి ఎలా కొడుతుంది ఒకసారి. అదే అండి, మొత్తం అదంతా నీట్గా మొత్తం ఒక 3 అవర్స్ అండి నాకు ఆ బోటీ చేసేసరికి నా సర్వీస్ అయిపోయింది. కానీ అంత టేస్టీగా ఉంటుంది. మనం కష్టపడితేనే కదండి మన టేస్ట్ తెలుస్తుంది ఏదైనా సరే మనకి. అదిగోండి అంత ఈ బోటీ చూడండి వేడి నీళ్ళు వేసి తీస్తూ ఉండాలి. కాలిపోతూ ఉంటుంది, చేతులు తీయడం కష్టమైంది నాకు. అదిగోండి పడిపోతూ ఉంటుంది ఇలాగే చేతులు. అలాగంటే మనకి చేతికి వచ్చేస్తూ ఉంటుంది. మనం కత్తిపీట మీద పట్టి గీసేస్తే మొత్తం వైట్ వచ్చేస్తుంది అంతానండి. అదిగండి అది నాకు కాలిపోతూ ఉంది. ఆ 3 అవర్స్ వీడియో చూపించడం కదండి, నేను మొత్తం అలా చూపించాను. అంతా పడిపోతూ ఉంటుందండి. అది మొత్తం అలాగా మనం ఇలా చేతితో లాగేస్తూ ఉంటే గీస్తూ మన కత్తిపేట మీద పట్టి గీస్తే మొత్తం శుభ్రంగా వైట్గా డస్ట్ అది లేకుండా చాలా 3 అవర్స్ చేశానండి అది బోటీ అంతా కూడా. బోటీ బిర్యానీ చాలా టేస్ట్గా ఉందండి. మనం బిర్యానీ దమ్ బిర్యానీ చేస్తాను, చికెన్ బిర్యానీ చేస్తాను, కచ్చి బిర్యానీ చేస్తానండి, అలాగే హైదరాబాద్ బిర్యానీ చేస్తాను, అన్నీ వచ్చి నాకు. ఇది ట్రై చేశానండి బోటీ బిర్యానీ, చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. అది వీడియో పెట్టానండి. అది బోటీ చూసారండి, అది మొత్తం వైట్ అలా వచ్చేస్తుందండి, మనం గీస్తూ ఉంటే అలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టానండి. మనం బిర్యానీ ఏమి వేసుకుంటామో అవన్నీ కూడా పెట్టానండి. అన్నీ మొత్తం మనం ఐటమ్స్ అని కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, పెరుగు, అంటే కొద్దిగా నెయ్యి పెట్టుకున్నానండి, 1 స్పూన్. అది నేను జాస్మిన్, జాపత్రి అన్నీ కలిపి కొద్ది మిక్సీ కొట్టుకున్నానండి. అది కూడా పైన వేస్తే స్మెల్ అది బాగుంటుందని పైన వేరే కొట్టి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ అండి 1 కేజీ తీసుకున్నానండి రైస్. అది 3 గ్లాసుల రైస్, 1 కేజీ రైస్ అండి. అది ఓన్లీ బాస్మతి రైస్ అండి. అది మనకి ఈ బోటీది ఒక సెట్ తీసుకొచ్చేసారండి. ఒక సెట్టు అంతా పడలేదు నాకు, కొద్దిగా ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి కొద్దిగా పక్కన పెట్టి మిగతా వేసానండి. ఇదిగోండి శుభ్రం చూసా తెల్లగా కడిగేసుకుని మన కుక్కర్లో పెట్టి మొత్తం దాంట్లో సాల్టు, కారం, అల్లం పేస్టు, పెరుగు అవన్నీ వేసి నిమ్మరసం కూడా కొద్దిగా వేసి బాగా 10 విజిల్స్ వచ్చే వరకు పెట్టానండి. అది బాగా బాయిల్ అయిపోయి మెత్తగా రావాలండి. మనకు మెత్తగా ఎంత మెత్తగా ఉంటే అంత బాగుండదు, కసకసం అంటూ ఉంటుంది. బాగా మెత్తగా అయ్యాక ఒక 10 విజిల్స్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టానండి. బాగా బాయిల్ అయిపోయి ఉప్పు కారం తగిలి ముక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి. అదిగోండి నేను ఒక ½ గ్లాస్ నీళ్ళు వేసానండి. 10 విజిల్స్ సరిపోయింది అది. 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ చేసుకుని అందులో ఇది వేసి ఇవన్నీ కలుపుకోవాలండి. ఇదంతా దగ్గరగా అయిపోతుంది మనకి. బాగా దగ్గర ముక్కలు బాగా ఉడికిపోయి 1 గ్లాస్ వాటర్ పడిందండి. 10 విజిల్స్కి 1 గ్లాస్ వాటర్ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ అయితే, మనం చెప్పగలదు, చాలా టేస్టీగా ఉంటుంది. వెరైటీ సండే స్పెషల్ మా ఇంట్లో. అది కుక్కర్ చూడండి అయిపోయింది, మెత్తగా అయిపోతుంది, దగ్గరగా అయిపోయిందండి మొక్కలు మాకు. అదిగోండి బాగా దగ్గరగా అయిపోయిందండి అది. ముక్కలు చూసారు కదా. ఇప్పుడు పక్కన బిర్యానీకి ప్రిపేర్ చేసుకోవాలండి. అది నాకు 2 కేజీస్ అవుతుందండి రైస్ దాంట్లో, ఆ గిన్నెలో అండి.
ఫ్రీగా ఉడుకుతుందని చెప్పేసి నేను కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నానండి. అలాగా ఇది 1 స్పూన్ డాల్డా వేస్తానండి. డాల్డా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం అండి. 1 స్పూన్ వేసి మిగతాది ఆయిల్ వేసుకుంటాను. అదేనండి. ఎందుకంటే మనకి ఇందులోనే ఎక్కువ కొవ్వు ఉంటుంది. మనం నెయ్యి వేసి చేసుకున్నా పెద్ద ఇదిగా ఉండదు. ఎందుకంటే మనకు బోటి అంటేనే కొంచెం కొవ్వుగా ఉంటుందండి. మటన్ బిర్యానీ అన్నా కొవ్వుగా ఉంటుంది మనకి. ఆయిల్ అండి 150 గ్రాముల పైన పడిపోయింది. ఆయిల్ వేస్తాను, ఎక్కువ ఆయిల్ వేసానండి. తర్వాత మనకి మసాలాలన్నీ కలిపేసుకోవాలండి. మసాలాలన్నీ వేపేసుకోవాలి బాగా. మనం తీసుకుని పక్కన పెట్టుకున్న యాలక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, జాస్మిన్, జాపత్రి, కొద్దిగా పొడిని కూడా పక్కన పెట్టుకున్నాను. నేను మిక్సీ కొట్టి పెట్టుకున్నానండి పక్కన. ఇవన్నీ వేసి ఎర్రగా వేపేటప్పటికి అదిగోండి బాగా ఎర్రగా వేపేయాలండి అన్నీ కూడాను. అదిగోండి మొత్తం అంతా ఎర్రగా వేపిన తర్వాత మనకి మసాలాలు, ఉల్లిపాయ, అల్లం పేస్టు, ఈ 3 కూడా బాగా ఎర్రగా, అల్లం పేస్టు, ఆనియన్స్ ఎంత ఎర్రగా ఏగితే పలావ్ కూడా మనకు అంత టేస్టీగా వస్తుందండి. మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీకైనా సరే మనం ఉల్లిపాయలు ఎర్రగా పైన వేసుకుంటాం కదండి. ఈ 2 మంచి కలర్ఫుల్ కలర్ వస్తుందండి. ఆనియన్స్ ఎర్రగా వేగిపోవాలి, అల్లం పేస్ట్ బాగా ఎర్రగా వేగాలండి. దాంతో టేస్ట్ వస్తుందండి బిర్యానీకి. చూస్తారు కదా, బాగా ఎర్రగా వేపేసుకున్న తర్వాత మనం టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా మనం పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చండి. అవి ఎంత బాగా ఎర్రగా వేగితే అంత బాగుంటుందండి. అదిగండి మొత్తం అన్నీ వేస్తానండి పక్కన. ఏ మన ఇంట్లో ఇదొకటే కాదు కదండి, మగవాళ్ళకైతే చికెన్ తెప్పించి వాళ్ళకి వేరే కర్రీ ఉండవలసి వచ్చింది. ఇంట్లో తింటారు కదా. ఇదైతే బిర్యానీ అయితే బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. బిర్యానీ వేసుకున్నారు, కర్రీ వేరే చికెన్ కర్రీ పెట్టుకోవచ్చు పక్కన. మనం జాయింట్ వేపుకున్నా బాగుంటుంది ఇంట్లో నుండి, ఇంకా చాలా బాగుంటుందండి. ఏదైనా పెట్టుకోవచ్చు పక్కన. అల్లం పేస్ట్ అండి అది అల్లం పేస్టు. దాని తర్వాత అది బాగా ఎర్రగా వేగితే కేజీ రైస్కి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను. ఎందుకంటే మనం బోటీలో కూడా వేసి ఉంచాను కదండి, దాంట్లో కూడా చాలా అల్లం పేస్ట్ వేసానండి. అల్లం పేస్టే కదండి బిర్యానీ టేస్టు. అది కానీ బాగా ఎర్రగా వేగిపోవాలండి అది. ఇంక తర్వాత మనం అన్నీ వేసుకోవచ్చు. టమాటా మొక్క, పుదీనా అండి, పుదీనా ఎక్కువ వేస్తానండి. పుదీనా దేంట్లో వేసినా బిర్యానీకి బాగుంటుంది. టమాటా ముక్కలు, బాస్మతి రైస్లో అన్నీ పడతాయండి మామూలు. అన్ని ఐటమ్స్ మామూలే కదండి అవి. మన పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం కూడా తీసివేస్తానండి. పెరుగు దాంట్లో బోటీలో పెరుగు వేస్తాను కదండి, బాగా పట్టేసి ముక్కలు బాగా ఉడికిపోయి ఉంది. దీంట్లో వేసుకొని కొద్దిగా వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. అందుకని చాలా ఫైన్గా ఉంటుందండి. ఎర్రగా వేపితే ఇంకా బాగా ఎర్రగా వేగిపోవాలండి అది. ఉప్పు వేసానండి, ఉప్పు తగినంత ఉప్పు వేసి చూసి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. పుదీనా, కొత్తిమీర, అదంతా ఎర్రగా వేగిపోయిన తర్వాత మన బోటి ముక్కలు వేసేస్తానండి. ఇప్పుడు బోటి పక్కన బాయిల్ అయిపోయి ఉంది కదండి, ఆ ముక్కలు వెందులు వేసేసుకుంటే ఆ కారం అది పట్టి చాలా అది బాగుంటుంది. 5 నిమిషాలు మళ్ళీ బాగా ఉడకనివ్వాలండి. బోటి ముక్కలు తీసి వేసేసుకొని నిమ్మకాయ రసం అండి అది. అదంతా నిమ్మకాయ రసం 2 కాయలు, ఒక కాయ నిమ్మకాయ అందరూ వేస్తారు, ఒక కాయ ఇందులో వేస్తానండి. చాలా బాగుంటుంది, బిర్యానీ బాగుంటుందని. చాలా బాగుంటుందండి. మనకి బోటి బిర్యానీ, మటన్ బిర్యానీ టేస్ట్ ఇంకంటే మనం మేకకి సంబంధించిన అన్ని మనిషికి ఉన్నాయండి, మన మనుషులో ఉన్నాయి కనుక మేకది మనం ఏం తిన్నా మనకు బలమేనండి. నమ్మినానికి ఒకటి, మెదడు ఒకటి, ఇంకా కాలు దుమ్ములు, తలకాయ మాంసం, ఇవన్నీ మనం తింటూనే ఉంటాం. ఏది తింటే దే బలం అండి. ఇప్పుడు ఉన్నాం మన కరోనా టైంలో ఇవన్నీ, అసలే కరోనా మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు మనకి. అన్నీ బలమైనవి తీసుకోవాలండి. అలాగని బోటి బిర్యానీ అనే కాదండి, మనం అన్ని బలమైన తీసుకోవాలి. ఎగ్ తీసుకోవాలి, మటన్, చికెన్ ఎక్కువ తీసుకోమంటుంటారు. అదిగోండి ఇప్పుడు అది బోటి వేసుకోవచ్చండి. అది బాగా కలిపేసుకొని బాగా ఎర్రగా వేయాలండి. ఒక 5 నిమిషాల నుంచి దాంట్లో వాటర్, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేస్తానండి. 5 నిమిషాలు వాటర్ వేసి తర్వాత నేను 3 గ్లాసులకి రైస్కి, కేజీ రైస్కి 1.5 వాటర్ వేసుకోవాలండి. అలాగే కేజీ రైస్కి నేను 3 గ్లాసులు రైస్కి అండి 4.5 గ్లాసులు వాటర్ వేసానండి. దీంట్లో కొద్దిగా వేసి 5 నిమిషాలు ఉడకనిస్తానండి మూత పెట్టి.
తర్వాత రైస్ వేసేస్తాను. వేసిన తర్వాత వాటర్ కూడా కలిపేసేస్తాను. ఎందుకంటే ఇది మనకి కేజీ రైసే కదండి, కలిపెట్టేసుకోవచ్చు. మనకి మామూలు రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎసరు పెట్టుకోవాలండి. నేను ఎసరు ఏమీ లేకుండా మామూలుగా కేజీ పెట్టేసుకున్నానండి. కలిపి పెట్టేసుకున్నాను. వాటర్ బియ్యం కలిపి పెట్టేసుకుంటాను. అది అది ఒక 5 నిమిషాలు అలాగా బోటీ అంతా కలవడానికి కొవ్వు అది బాగా దిగుతుంది కదండి, అక్కడ బాగుంటుంది. అది మనకి మసాలా అంతా దాని కుక్కర్లో అంటుకుపోయి ఉందండి, అది కూడా వేసాను. అది 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మూత పెట్టి తీసేస్తానండి. అదిగోండి రైస్ వేసేస్తాను. ఇప్పుడు వేసి మనకి వాటర్ కూడా వేసేస్తానండి. కేజీ రైస్ 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాసులు వాటర్ వేసానండి. బాస్మతికి గ్లాసున్నర వాటర్ ఉంటే సరిపోతుందండి. కొంచెం బాగా మెత్తగా కావాల్సిన వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చండి. నేనైతే గ్లాసున్నరే వాటర్ వేస్తానండి. అందులో కొద్దిగా మన లోపల కొద్దిగా హాఫ్ గ్లాస్ కూడా వాటర్ ఉంటుందండి లోపల మనకి. ఇది సరిపోతుందండి మనకి. అంతేనండి. మనం వాటర్ వేసేసుకొని పలావ్ రెడీ అయిపోద్ది మనం వాటర్ వేసామంటే. అంతే. దానిపైన పలావ్ పైన మన ఇష్టం అండి, ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వేస్తానండి. మనం తీసి ఉంచుకున్న పొడుగు జల్లేస్తాను. ఆ తర్వాత కొత్తిమీర అదిగోండి రెడీ అయిపోయింది చూసారా, పైన ఫుడ్ కలర్ వేస్తానండి. కొద్దిగా కొత్తిమీర వేస్తాను. మనకి ముందు కొద్దిగా పొడుగు చేసి పెట్టానండి. జాస్మిన్ జాపత్రి స్మెల్ బాగుంటుందని పెట్టానండి. అవన్నీ వేస్తానండి. కొత్తిమీర అని జిమ్మేసానండి. పలావ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది పలావ్ అండి. ఇది ట్రై చేసి చూడండి. బోటీ అంటే ఇష్టపడేవాళ్ళు ట్రై చేయండి. బాగుంటే కామెంట్ పెట్టండి. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. చూసుకోండి, బాగుందండి పలావ్. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అన్నారు. నేను ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేసుకుని ఇంట్లో పెట్టిన తర్వాతే నేను వీడియో పెట్టానండి. ఎందుకంటే చాలా టేస్టీగా వచ్చింది కనుక. మన దమ్ బిర్యానీ, మన చికెన్ బిర్యానీ ఎన్నో చేసుకుంటూ ఉంటాం. ఒకసారి బోటీ బిర్యానీ కూడా ఇష్టపడే వాళ్ళు ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు, తినలేని వాళ్ళకైతే వాళ్ళ ఇష్టం, మనం ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే బోటీ ఇష్టం అని నేను పెట్టానండి. ఎలా ఉందో చెప్పండి మీకు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. సూపర్గా వచ్చిందండి, నాకైతే చాలా సూపర్గా ఉందండి. కొద్దిగా తిని చూసాను, చాలా బాగుందండి. సూపర్. థ్యాంక్ యూ.